కాబట్టి ఆ మహాత్మ సరోజ లేశములన్ సమ్మతి దాల్పరే మస్తకంబులన్ వాక్పతి ముఖ్యులు. నీ తండ్రి బ్రహ్మగారని ఆయన లేవకపోతే చాలా సంతోషించావే. నీ తండ్రి అయిన చతుర్ముఖ బ్రహ్మ నీ అల్లుడని నువ్వు అనుకుంటున్న పరమశివుడి యొక్క పాదములను ప్రతిరోజు అరిచేతితో తడిని ఆయన పాదముల యొక్క అడుగున పట్టుకున్న ధూళి కణములను తన 4 శిరస్సుల మీద 4 కిరీటాల మీద చల్లుకుని సృష్టి చేస్తున్నాడు. నీ తండ్రి లేవకపోతే నా తండ్రి కాబట్టి లేవక్కర్లేదన్నావు. నీ తండ్రే కిరీటాల మీద చల్లుకుంటున్నాడు. శివుడు ఎవరో నీకు తెలీదా? తెలియకుండానే ఇలా ప్రవర్తిస్తున్నావా? ఓహో, యజ్ఞం చేస్తున్నాను, యాగం చేస్తున్నాను, ఫలితాలు వస్తాయని చెప్తున్నావే. ఎవడి కోసం ఈ యజ్ఞాలు, ఎవడి కోసం ఈ యాగాలు? శివుణ్ణి గౌరవించడం చేత కాని వాడు యజ్ఞాలు చేస్తే ఆవిడకు కావాలి, యాగాలు చేస్తే ఆవిడకు కావాలి, ధర్మపన్నాలు చెప్తే ఆవిడకు కావాలి, ప్రవచనాలు చేస్తే ఆవిడకు కావాలి. శివుని యందు భక్తి ఉందా? ఇది లేని నాడు నీకేం కలుగుతుందో తెలుసా? భవో నహో ద్వేష్టి శివం